హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫాంక్టైన్మెంట్ లర్న్ హోమ్. సో నన్ను అయితే కొంతమంది అడిగారండి, మా ఇంటర్ అయిపోయింది, సో ఏ యూనివర్సిటీ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కామన్గా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మా దగ్గర సీట్స్ ఉన్నాయి అని చెప్పి. సో అలా వచ్చినప్పుడు కూడా అది ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మంచిదా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి, దీనికి కూడా మనం లింక్డ్ఇన్ అయితే యూస్ చేసుకోవచ్చండి. సో లింక్డ్ఇన్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి మనకు తెలిసిన యూనివర్సిటీ ఏదైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వెల్టెక్ చూస్తున్నాను నేను ఇక్కడ. వెల్టెక్ యూనివర్సిటీ ఓపెన్ చేసి అందులో అబౌట్ ఉంటుంది కదా, సో ఆ అబౌట్ మీద క్లిక్ చేస్తే కంపెనీ ఓవర్ వ్యూ వస్తుందండి. అది ఎప్పుడు బిల్డ్ చేశారు అని చెప్పి 1997 ఫౌండెడ్ ఉంది కదా అది. అండ్ అల్యూమిని ఓపెన్ చేస్తే ఆల్రెడీ అక్కడ నుంచి పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్ వస్తాయండి. అక్కడ ఎవరో చేస్తున్నారు అండ్ ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళు. సో మీరు వాళ్ళకి కనెక్ట్ అయిపోయి కాలేజ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చండి. సో మీకు లింక్డ్ఇన్ అకౌంట్ లేదు అని మీకు తెలియదు అనుకుంటే, నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా క్లియర్గా వీడియో చేశాను. సో ఆ వీడియో రిఫర్ చేసి ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి లింక్డ్ఇన్ ఉండడం కూడా. సో ఇంకా యూనివర్సిటీనా కాలేజా అని మీరు చూస్ చేసుకోవాలి వస్తే, నా సజెషన్ అయితే మంచి యూనివర్సిటీనే చూస్ చేసుకోండి ఒకవేళ మీకు పాసిబుల్ అయితే. దట్టు కల్కట్టా యూనివర్సిటీ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, సో ఇలాంటి బిగ్ యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్స్, రిక్రూట్మెంట్స్ మంచిగా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకొని చూసుకోండి. అండ్ మీకు పాసిబుల్ అవ్వలేదు, సో ఏదో నార్మల్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాలేజ్కి కూడా ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా, వస్తే ఏ కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పి కూడా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని ఆ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ జాయిన్ అవ్వండి.